హలో గైస్, ఈరోజు మనం చెప్పుకోబోయే టాపిక్ వచ్చేసరికి ఎర్త్ అండ్ ఎంబెక్మెంట్. సో ఎర్త్ అండ్ ఎంబెక్మెంట్ అంటే ఏంటి అంటే, మనకి దీన్ని ఎర్త్ అండ్ ఎంబెక్మెంట్ అనే దానికంటే ఎర్త్ అండ్ డ్యామ్స్గా పిలుచుకోవడం బెటర్. మనకు వచ్చేసరికి చెరువులు లేదంటే ఈ కాలువలు, పెద్ద పెద్ద కాలువలకి పెద్ద పెద్ద చెరువుల్లో వచ్చేసరికి మనకి ఓవర్ఫ్లో అవుతున్నప్పుడు అలాంటి ఏరియాస్లో ఏంటంటే సాయిల్ కాంపాక్ట్ అంటే ఒక ఇది గట్టి నేలని తీసుకొచ్చి గట్టి సాయిల్ని తీసుకొచ్చి ఆ వెళ్ళే వేగాన్ని తగ్గించి ఆ వాటర్ని ఏంటంటే ఉపయోగించుకోవడానికి చేసేదే కాంపాక్టెడ్ ఎర్త్ అండ్ ఎంబాంక్మెంట్స్ అంటారు అనమాట. దీనివల్ల మనకి ఏమేమి జరుగుతుందంటే ఇన్ఫిల్ట్రేషన్ అనేది పెరుగుతుంది. తర్వాత వచ్చేసరికి వాటర్ ఫ్లో అనేది తగ్గుతుంది. మనకి వాటర్ అనేది ఎక్కువ యూసేజ్ అవుతుంది. మనకి పర్కులేషన్ అనేది జరుగుతుంది. తర్వాత దీంట్లో వచ్చేసరికి మనకి ఇది ఎక్కువగా అడిషనల్ స్టోరేజెస్ అనేది చేస్తూ ఉంటారు. దీంట్లో ఎక్కువగా మనకి ఏంటంటే ఫీల్డ్ బర్డ్స్కి లేదంటే మనకి కల్టివేటెడ్ ఏరియాస్ ఇలాంటి నియరెస్ట్ ప్లేసెస్లో ఇలాంటి వాటిలో ఏంటంటే మనకి ఎర్త్ అండ్ డ్యామ్స్ అనే కన్స్ట్రక్షన్ అనేది జరుగుతూ ఉంటుంది. సో దీనికి అసలు ఎర్త్ అండ్ డ్యామ్స్కి ఇంకో పేరు వచ్చేసరికి ఏంటంటే దీన్ని ఇంకో పేరుతో పిలుస్తారు, ఎర్త్ ఫిల్డ్ డ్యామ్స్గా కానీ లేదంటే టెరిటియన్ డ్యామ్స్గా కానీ పిలుస్తూ ఉంటారు. సో ఇవి ఎక్కువగా ఏంటంటే మనకి హిల్లీ స్టేషన్ ఏరియాస్లో ఇలాంటి ఏరియాస్లో అనేది ఎక్కువగా ఉంటుంది. అడ్వాంటేజెస్ ఏంటంటే లోకల్గా మనకి న్యాచురల్గా దొరికే మెటీరియల్స్ లైక్ సాయిల్ కానీ లేదంటే మనకి మెటీరియల్స్ యూజ్ చేసుకుని అంటే రాళ్ళు కానీ ఇలాంటివి యూజ్ చేసుకుని అనేది దీన్ని చేస్తూ ఉంటారు. అండ్ దీని ప్రొసీజర్ కూడా డిజైనింగ్ ప్రొసీజర్ కూడా అంత డిఫికల్ట్గా ఏమి ఉండదు, సింపుల్గా ఉంటుంది. దీనికి వచ్చేసరికి ఇది ఎక్కువగా స్మాల్ ప్లాంట్స్ ఎక్విప్మెంట్స్ యూజ్ చేసుకుని కంప్లీట్ చేస్తూ ఉంటారు. లైక్ ఏంటంటే మనకి మన పెద్ద పెద్ద కన్స్ట్రక్షన్స్కి మనకి వైబ్రేషన్స్ కానీ లేదంటే కాంక్రీట్ ఎక్కువ అంటే హై ఎఫిషియెంట్ కాంక్రీట్ యూజ్ చేసి దాన్ని ఒక ఫిల్లింగ్ చేస్తూ ఇలా చేయాల్సిన అవసరం లేదు. దీనికి నార్మల్గా లోకల్గానే చేసుకోవచ్చు. ఫౌండేషన్కి అనేది ఏంటంటే ఎక్కువగా మిగతా అన్నిటితో పోల్చుకుంటే దీని ఫౌండేషన్ అనేది అంత స్ట్రెంగ్త్గా ఏం అవసరం లేదు. తర్వాత వచ్చేసరికి దీనికి ద బార్డర్ బేస్ ఆఫ్ ది ఎర్త్ స్ప్రెడ్స్ లోడ్ ఆన్ ది ఫౌండేషన్. సో ది బార్డర్ బేస్ ఏంటంటే స్ట్రెస్ మొత్తం లోడ్ అనేది ఫౌండేషన్ మీదే పడుతుంది. రిజిడ్ స్ట్రక్చర్స్ కంటే మనకి ఎర్త్ అండ్ డ్యామ్స్లో వచ్చేసరికి మనకి ఎక్కువ రెసిస్టెన్స్, సెటిల్మెంట్ రెసిస్టెన్స్ అనేది మనకు తక్కువగా ఉంటుంది అనమాట. అంటే ఇది ఈజీగా డ్యామేజ్ అవుతుంది. అంటే ఇది వాటర్ ఫ్లో ఎక్కువ ఉన్నప్పుడు ఏంటంటే వెంటనే డ్యామేజ్ అయిపోతుంది. ప్రాపర్గా కాంపాక్ట్ అనేది కన్స్ట్రక్షన్ టైంలో చేయకపోతే డ్యామేజ్ వచ్చేసరికి వీ స్ట్రక్చర్ వల్ల ఇది ఏంటంటే సీపేజ్కి ఎక్కువ రోల్ అవుతుంది. దీనికి వచ్చేసరికి రెగ్యులర్ మెయింటెనెన్స్ అనేది జరుగుతుండాలి. లేదంటే ఏంటంటే దీంట్లో ఎరోజన్ వల్ల టీ గ్రోత్ అనేది కానీ లేదంటే యానిమల్స్ ఇన్సెక్ట్స్ వల్ల డ్యామేజ్ కానీ సీపేజ్ కానీ జరుగుతూ ఉంటుంది అనమాట. ఇప్పుడు మనం ఎర్త్ అండ్ డ్యామ్స్ యొక్క టైప్స్ గురించి తెలుసుకుందాం. సో దీంట్లో బేసిక్గా వచ్చేసరికి 3 రకాలు ఉంటాయి. సో ఫస్ట్ అది వచ్చేసరికి హోమోజీనియస్ కన్స్ట్రక్షన్. దీంట్లో హోమోజీనియస్ కన్స్ట్రక్షన్లో 2 రకాలు ఉంటాయి. ఫస్ట్ వచ్చేసరికి స్ట్రక్చర్ మొత్తం ఈ పైన ఇమేజ్ చూడండి. స్ట్రక్చర్ మొత్తం ఏంటంటే మనకి హోమోజీనియస్ మెటీరియల్ ఉండి కింద వచ్చేసరికి ఇంపర్వియస్ బేస్ ఉంటుంది అనమాట. సో దీంట్లో వచ్చేసరికి మేజర్గా ఇంపర్వియస్ బేస్ అనేది కింద అనేది బేస్మెంట్గా యూజ్ చేసుకుంటారు అనమాట. రెండోది వచ్చేసరికి ఏంటంటే మనకి ఇంపర్వియస్ లేయర్ అనేది మనకి సైడ్ బ్లాంకెట్ లాగా లైక్ ఏంటంటే ఏదైతే వాటర్ స్టోరేజ్ స్ట్రక్చర్ ఉంది కదా అటు సైడ్ కవరింగ్ స్ట్రక్చర్ లాగా అనేది పెట్టుకుంటారు అనమాట. సో అది రెండో రకం. దీంట్లో ఏంటంటే హోమోజీనియస్ అంటే ఒకే మెటీరియల్ యూజ్ చేసుకుని డ్యామ్ మొత్తం కన్స్ట్రక్షన్ అనేది జరుగుతుంది. దాన్నే ఇది హోమోజీనియస్ కన్స్ట్రక్షన్ అని చెప్తూ ఉంటారు. సో సెకండ్ వన్ వచ్చేసరికి డయాఫ్రమ్ టైప్. దీంట్లో వచ్చేసరికి మనకి ఏంటంటే స్టోరేజ్ వాటర్ అనేది మన కి రెండింటికి మ్యాచ్ అయ్యేలా ఉండేదాన్ని మనకి డయాఫ్రమ్లో అప్పర్ క్యాస్ట్ డయాఫ్రమ్ అంటాం అనమాట. దీనికి కంప్లీట్గా ఇది మన స్టోరేజ్ లెవెల్ అంత హైట్ వరకు డయాఫ్రమ్ అనేది ప్లేస్ చేస్తాం. సో డయాఫ్రమ్ టైప్ అంటే ఏంటి అంటే మనకు వచ్చేసరికి మెటీరియల్ అనేది కన్స్ట్రక్షన్ ఆఫ్ కాంక్రీట్తో కానీ లేదంటే స్టీల్తో కానీ ఒక ఇంపర్వియస్ ఒక లేయర్ అనేది ఉంటుంది. దాని నుంచి ఏంటంటే వాటర్ కానీ ఏదైనా సీపేజ్ కానీ ఏదైనా ఫ్లో అవ్వకుండా ఉండడం కోసం క్రియేట్ చేసేదే డయాఫ్రమ్ టైప్. దీంట్లో వచ్చేసరికి ఎక్కడైతే కొన్ని ఏరియాస్లో మనకు ఫుల్ ఫ్లెడ్జ్డ్ డయాఫ్రమ్ అనేది అడాప్ట్ అవ్వదో అలాంటి ఏరియాస్లో పార్షియల్గా డయాఫ్రమ్ అనేది ప్లేస్ చేస్తారు. సో దీన్ని పార్షియల్గా డయాఫ్రమ్ ప్లేస్ చేయడానికి ఏంటంటే కోర్ అనేది దానిపైన కోర్ వాల్ అనేది ప్లేస్ చేస్తాం. సో కోర్ వాల్ అనేది దేంట్లో కన్స్ట్రక్ట్ చేస్తారంటే మనకి ఎర్త్ యూజ్ చేసుకుని లెస్ హైడ్రాలిక్ అంటే మనకి హైడ్రాలిక్ ప్రెస్ అనేది తక్కువ హైడ్రాలిక్ ప్రెస్తో ఎర్త్ సాయిల్తో అనేది ఫిక్స్ చేసి దీన్ని అనేది కన్స్ట్రక్షన్ అనేది చేస్తారు.
దీంట్లో టాట్ టైప్ వచ్చేసరికి జోన్డ్ ఎర్త్ కన్స్ట్రక్షన్ అంటాము. సో దీంట్లో వచ్చేసరికి మనకి ఏంటంటే లేయర్లో వచ్చేసరికి సపరేట్ డివిజన్స్ అనేది ఉంటుంది అనమాట. ఇక్కడ దీనికి వచ్చేసరికి జోన్ అంటే ఒక్కొక్క లేయర్ ఒకటి ఫిల్టరేషన్ ఉంటుంది, తర్వాత ఒకటి కోర్స్ ప్రీవియస్ షెల్ ఉంటుంది, రిలేటివ్ ఇంపర్వియస్ షెల్ ఉంటుంది, తర్వాత ప్రీవియస్ ఏంటంటే ఒక్కొక్కటి ఏంటంటే లేయర్ ఫార్మేషన్తో అనేది క్రియేట్ అయ్యి మనకి ఏంటంటే కంప్లీట్గా ఫుల్ ఫ్లెడ్జ్ జోన్ డెత్ అండ్ డ్యామ్ అని పిలుస్తాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మీకు దీనికంటే ఇంకేమైనా కంటెంట్స్ కావాలనుకుంటే డ్రాప్ చేయండి మెసేజ్.